సో ఇక్ష్వాకు స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ ఇక్ష్వాకు డైనాసిటీకి సంబంధించిన కొన్ని కీ ఫ్యాక్ట్స్ చూద్దాము. ఇది చిన్న డైనాసిటీ, ఫాస్ట్ గా ఫినిష్ అవుతుంది, బట్ ఇంపార్టెంట్. సో ఒకసారి చూద్దాము. ఇక్ష్వాకు డైనాసిటీ ఫౌండర్ మొన్న లాస్ట్ లో చెప్పాను, ఏమన్నా గుర్తుందా? ఇక్ష్వాకు డైనాసిటీ ఫౌండర్ ఎవరని? వాసిష్ఠిపుత్ర. ఇక్ష్వాకు డైనాసిటీ ఫౌండర్ ఎవరు? పులమావి III కదా. శాతవాహన డైనాసిటీలో లాస్ట్ రూలర్ పులమావి III. సో అతని తర్వాత వాళ్ళ దగ్గర ఫ్యూడేటరీస్ గా ఉన్న ఇక్ష్వాకుసే తర్వాత ఏమైంది, ఇండిపెండెన్స్ డిక్లేర్ చేసుకొని ఇక్ష్వాకు వంశంని స్థాపించాడు. ఫౌండర్ ఎవరైనా వాసిష్ఠిపుత్ర శ్రీశాంతమూలుడు. ఓకే, సో వాళ్ళ కింద ఫ్యూడేటరీస్ కాబట్టి శాతవాహనాస్ ఏ పద్ధతి అయితే ఈ మెట్రోనిమిక్స్ అని అనుకున్నాం కదా, వాళ్ళ మదర్ల పేర్లు పెట్టుకోవడం, సో అదే పద్ధతిని శ్రీశాంతమునుడు కూడా ఫాలో అయ్యాడు. ఓకే, సో ఫౌండర్ వచ్చేసి వాసిష్ఠిపుత్ర శ్రీశాంతముల. సో అంతకన్నా ముందు వీళ్ళు ఏ టైం నుంచి ఏ టైం పీరియడ్ మధ్య వీళ్ళు రూల్ చేశారు అంటే 225 to 300 AD. మనకి శాతవాహనాస్ 2nd century BC to 2nd century AD అని చెప్పుకున్నాం కదా, గుర్తుందా? ఎస్ మేడం. 400 years అని చెప్పి. సో 2nd century AD వరకు శాతవాహనాస్ రూల్ చేస్తే ఆ తర్వాత 225 నుంచి 300 AD వరకు, అంటే దే రూల్డ్ ఫర్ జస్ట్ 75 years అంతే. వీళ్ళ ముందు వాళ్ళు 476 years దాదాపు రూల్ చేస్తే తర్వాత వచ్చిన ఇక్ష్వాకుస్ జస్ట్ 75 years మాత్రమే రూల్ చేశారు. కానీ దే లెఫ్ట్ రిమార్కబుల్ ఇంప్రెషన్ ఆన్ ద కల్చర్ ఆఫ్ ఆంధ్ర. ఇక్ష్వాకుస్ ఎలా అన్నది మనం ఇప్పుడు లెసన్ లో చూస్తాం. ఇక్ష్వాకుస్ రూల్ చేసిండేది ఓన్లీ 75 years అయినప్పటికీ ఎందుకు అంత గ్రేట్ అయ్యారు అనేది చూద్దాం. ఓకే, సింబల్, శాతవాహన సింబల్ ఏంటి? సూర్యుడు, సన్ కదా. వీళ్ళ సింబల్ వచ్చేసి లయన్. ఇక్ష్వాకు సింబల్ లయన్ అండ్ క్యాపిటల్. వీళ్ళు శాతవాహన డైనాసిటీ రూల్ చేస్తున్న టైంలో ఫ్యూడేటరీస్ గా ఏ ఏరియాలో రూల్ చేశారని చెప్పానా? వినపడుతుందా నా వాయిస్? శాతవాహనాస్ కింద వీళ్ళు ఫ్యూడేటరీస్ గా ఉన్నప్పుడు ఏ ఏరియాని రూల్ చేశారు? విజయపురి. దేన్ని? విజయపురి. దేన్ని? విజయపురిని. విజయపురినే తర్వాత వీళ్ళు క్యాపిటల్ గా కూడా చేసుకున్నారు. అంటే శాతవాహనాస్ అప్పుడు వీళ్ళు ఏ ఏరియానైతే ఫ్యూడేటరీస్ గా పరిపాలించారో లేటర్ దే మేడ్ ఇట్ యాజ్ దేర్ ఓన్ క్యాపిటల్. అదేంటది? విజయపురి. విజయపురి ఈజ్ నథింగ్ బట్ నాగార్జునకొండ అన్న, విజయపురి అన్న, శ్రీపర్వతం అన్న కూడా ఒకటే కదా. సో దీన్ని వీళ్ళు క్యాపిటల్ గా చేసుకుని రూల్ చేశారు. మీకు గుర్తుందా ఈ విజయపురి అనే పేరు ఎందుకు వచ్చిందో నాగార్జునకొండకి? విజయశ్రీ శాతకర్ణి ఉన్నాడు కదా. విజయశ్రీ శాతకర్ణి టైం నుంచి విజయపురి అయింది. ఎందుకంటే అక్కడ ఒక శాసనం దొరికింది. ఏం శాసనం దొరికింది? నాగార్జునకొండ ఇన్స్క్రిప్షన్. ఆ శాసనం స్పెషాలిటీ గుర్తుందా మీకు? Half written and started with Buddha prayer. Started with Buddha prayer and it is half written. దాంట్లో స్పెషాలిటీ ఏంటి?
It mentioned a year name. ఫస్ట్ టైం అది ఏ ఇయర్ లో మెన్షన్ చేశారో ఆ ఇయర్ రాయడం జరిగింది దాంట్లో కదా. ఏ ఇయర్ లో ఆ శాసనం వేయబడింది అనే ఐ మీన్ ఆ ఇయర్ తర్వాత తిథి వారం నక్షత్రం అంటాం కదా. సో అవన్నీ క్లియర్ గా ఆ శాసనంలో మెన్షన్ చేశారు. బట్ ఇట్ వాజ్ ఇన్కంప్లీట్ శాసనం, ఇన్కంప్లీట్ ఇన్స్క్రిప్షన్. విజయరాజ్య సంవత్సరంబుల్ అని ఉంటుంది అని చెప్పుకున్నాం కదా. Yes, madam. విజయరాజ్య సంవత్సరంబుల్ అని ఉంటుంది, అది విజయశ్రీ శాతకర్ణి టైంది. ఓకే, సో అది దొరికింది. అండ్ ఆయన రూల్ చేసిన ఆయన పేరు మీద ఆ ఏరియాకి విజయపురి అనే పేరు వచ్చింది. సో ఆ విజయపురే తర్వాత ఇక్ష్వాకుస్ వాళ్ళ క్యాపిటల్ గా చేసుకున్నారు. ఓకేనా. నెక్స్ట్, ఇక్ష్వాకుస్ యొక్క అఫీషియల్ రిలీజియన్ ఏంటి అని అంటే శైవం. అఫీషియల్ రిలీజియన్ వాస్ శైవం. కానీ ఇక్ష్వాకుస్ అనగానే మనకు గుర్తొచ్చే రిలీజియన్ వచ్చేసి బుద్ధిజం. వీళ్ళ అఫీషియల్ రిలీజియన్ అయితే శైవం, కానీ వీళ్ళు ప్యాట్రనైజ్ చేసిన రిలీజియన్ వచ్చేసి బుద్ధిజం. అంటే వీళ్ళు పోషించిన రిలీజియన్ ఏంటి? Buddhism. బుద్ధిజం. కానీ వీళ్ళ అఫీషియల్ రిలీజియన్ ఏంటి? శైవం. Saivam. ఓకే, సో నెక్స్ట్, వీళ్ళల్లో గ్రేటెస్ట్ రూలర్ ఎవరు, లాస్ట్ రూలర్ ఎవరు? ఇక్ష్వాకుస్ లో గ్రేటెస్ట్ రూలర్, ఫస్ట్ రూలర్ పేరేంటి? Vasishti Putra Sri Santamula. జస్ట్ శ్రీశాంతమూలుడు అని చెప్పినా చాలు. శ్రీశాంతమూల. గ్రేటెస్ట్ రూలర్ ఎవరు? ఫౌండర్ ఎవరు? శ్రీశాంతమూల. అయితే గ్రేటెస్ట్ రూలర్ ఎవరు అని అంటే వీరపురుష దత్త. ఏం పేరు? Veera Purusha Datta. వీరపురుష దత్త. లాస్ట్ రూలర్ వచ్చేసి రుద్రపురుష దత్త. రుద్ర పురుష దత్త. గ్రేటెస్ట్ రూలర్ ఎవరు? Veera Purusha Datta. ఫౌండర్ ఎవరు? Sri Santamula. లాస్ట్ రూలర్ ఎవరు? Rudra Purusha Datta. రుద్రపురుష దత్త. ఓకే, సో ఇది బేసిక్ ఫ్యాక్ట్స్ మనం ఇక్ష్వాకుల గురించి తెలుసుకోవాల్సిండేది. ఓకేనా. యాక్చువల్ గా మొత్తము ఈ ఇక్ష్వాకుస్ లో మొత్తం వీళ్ళు రూల్ చేసింది ఎన్ని ఇయర్స్ అని చెప్పుకున్నాము? 75 years. 75 years కదా. అయితే మనకి మత్స్య పురాణం ఉంది కదా. Yes, madam. ఈ మత్స్య పురాణం ప్రకారము వీళ్ళు 75 years రూల్ చేశారు. అకార్డింగ్ టు మత్స్య పురాణం దే రూల్డ్ ఫర్ 75 years. అండ్ టోటల్ మత్స్య పురాణం ప్రకారము ఇక్ష్వాకు కింగ్స్ ఎంతమంది అంటే 7 మంది. 7 మంది రాజులు 75 ఏళ్ల పాటు పరిపాలించారు అని చెప్పి మనకి మత్స్య పురాణం చెప్తుంది అనమాట. బట్ మనకు దొరికిన ఇన్స్క్రిప్షన్స్ ప్రకారము, మన దగ్గర ఉన్న సోర్సెస్ ప్రకారము, వీటి ప్రకారము టోటల్ గా ఎంతమంది రాజులు అంటే ఓన్లీ 4 మాత్రమే. మత్స్య పురాణం ప్రకారం ఎంతమంది అంటే 7. 7. బట్ ఇన్స్క్రిప్షన్స్ ప్రకారం ఎంతమంది? 4. మాత్రమే. ఓకేనా. సో శాతవాహన డైనాసిటీ ఎప్పుడైతే మనకి డౌన్ ఫాల్ స్టార్ట్ అయిందో, అంటే ఈ పులమావి 3 టైంకి మనం చూసాము ఆల్రెడీ. మ్యాకధోని ఇన్స్క్రిప్షన్ 9 టైందే కదా. దాంట్లో గుల్మికాల గురించి వాటి గురించి మెన్షన్ చేశాడు. సో అక్కడే మనకి ఏమర్థం అవుతుంది అని అంటే రాజు వీక్ అయ్యాడు అండ్ ఈ కింద ఉన్న ఈ ల్యాండ్ లార్డ్స్ కూడా స్ట్రాంగ్ అవ్వడం తోటి వీళ్ళు తిరుగుబాట్లు చేసి శాతవాహన డైనాసిటీకి ఎదురు తిరగడంతో అక్కడ పైన రూలర్ వీక్ అవ్వడం తోటి ఏమైంది, శాతవాహనాస్ కింద ఈ తలవర, మహాతలవర, మహాసేనాధిపతి అట్లా ఉన్నారు కదా, అమాత్య, వీళ్ళందరూ ఫ్యూడేటరీస్ గా ఉన్న వాళ్ళు కదా వాళ్ళు. సో వాళ్ళందరూ ఎదురు తిరగడం ప్రారంభించారనమాట. సో వాళ్ళల్లో స్ట్రాంగెస్ట్ వన్ ఎవరు అనంటే శ్రీశాంతమూలుడు. ఓకే, సో ఇక్ష్వాకులు
ఇక్ష్వాకు వంశాన్ని ఫౌండ్ చేశాడు ఈయన ఫౌండర్. అండ్ విజయపురిని క్యాపిటల్ గా చేసుకొని ఇక్ష్వాకు డైనాసిటీని స్థాపించడం జరిగింది శ్రీశాంతమూల. ఓకే, సో ఇక్కడ మనం కొన్ని పాయింట్స్ చూడాలి. ఫస్ట్ ఇందాక ఏమని చెప్పుకున్నాము, మత్స్య పురాణం ప్రకారం వీళ్ళు ఎంతమంది రాజులు అని చెప్పుకున్నాము? 7, 7. కానీ అకార్డింగ్ టు ఇన్స్క్రిప్షన్స్ 4. 4. సో కొన్ని అదర్ ఫ్యాక్ట్స్ చూద్దాము. ఒక పాయింట్ చూడండి. ఇప్పుడు ఇక్ష్వాకుస్ కి శాతవాహనాస్ కి ఉన్న లింక్ ఏంటి? ఏమని చెప్పాం వాళ్ళు? ఫ్యూడేటరీస్ కదా. సో ఇప్పుడు శ్రీశాంతమూల శాతవాహనాస్ దగ్గర యాక్టెడ్ యాజ్ మహాతలవర. శాతవాహనుల దగ్గర శ్రీశాంతమూలుడు మహాతలవరగా పనిచేశాడు అనే విషయం మనకి ఎట్లా తెలుస్తోంది? శ్రీశాంతమూలుడు శాతవాహనాస్ కింద మహాతలవరగా పనిచేశాడు అనే విషయం చెప్పే శాసనం ఏది అని అంటే ఫణిగిరి శాసనం, ఫణిగిరి ఇన్స్క్రిప్షన్. ఫణిగిరి inscription reveals us the information that Srisantamula functioned as Mahatalavara under Shatavahanas. ఓకేనా? క్లియరా? అర్థమవుతుందా? ఎస్ మ్యామ్. ఫణిగిరి ఇన్స్క్రిప్షన్ ఏం చెప్తుంది? శ్రీశాంతమూలుడు శాతవాహనుల దగ్గర ఏ హోదాలో ఉన్నాడు? మహాతలవరగా ఉన్నాడు అనే విషయం తెలుస్తుంది. అండ్ అంతేకాకుండా ఇంకొకటి, ఇక్ష్వాకుస్ ఆర్ ఫ్యూడేటరీస్ ఆఫ్ శాతవాహనాస్ అని చెప్పి, ఫ్యూడేటరీస్ ఆఫ్ అంటే ఇక్కడ ఓన్లీ శాంతమూల గురించి కాకుండా జనరల్ గా ఇక్ష్వాకు డైనాసిటీ అనేది ఫ్యూడేటరీస్ ఆఫ్ శాతవాహనాస్ అనే విషయము కన్ఫర్మ్ చేసే సెకండ్ సోర్స్ ఇంకోటి, అంటే ఫణిగిరి కాకుండా ఇంకో సోర్స్ ఏంటది అని అంటే, ఇంకో సోర్స్ వచ్చేసి అల్లూరి ఇన్స్క్రిప్షన్. సో ఇక్కడ మనకు క్వశ్చన్ ఎట్లా అడుగుతారు? Ikshvakus are which of the following sources confirms that Ikshvakus are feudatories of Satavahanas అంటే ఫణిగిరి రాయాలి, ఇంకా అల్లూరి, రెండు కూడా వస్తాయి. అర్థమైందా? క్లియరా? ఎస్ మేడం. ఫస్ట్ వచ్చేసి ఫణిగిరి పర్టికులర్ గా శ్రీశాంతమూలుడు మహాతలవర అని చెప్తుంది. కానీ అల్లూరి ఓవరాల్ గా ఇక్ష్వాకులు ఒకప్పుడు శాతవాహనుల కింద ఫ్యూడేటరీస్ అని చెప్పి చెప్తుంది. క్లియర్ కదా? నెక్స్ట్ థర్డ్ పాయింట్, ఇంకో విషయం ఏంటంటే, సారీ, వీళ్ళకి అసలు ఇక్ష్వాకు అనే పేరు ఎందుకు వచ్చింది? ఇక్ష్వాకు నేమ్ ఎందుకు వీళ్ళకి ఇక్ష్వాకు అనే పేరు వచ్చింది అని అంటే, ఇక్ష్వాకులో ఇక్షు ఉంది కదా, ఇక్షు అంటే షుగర్ కేన్, ఇక్షు అంటే చెరుకుగడ, షుగర్ కేన్. సో షుగర్ కేన్, చెరుకుగడ గుర్తుగా కలిగిన వాళ్ళు, ఒకప్పుడు వీళ్ళ సింబల్ చెరుకుగడ ఉండేది, షుగర్ కేన్. సో కాబట్టి వీళ్ళు ఇక్ష్వాకులు అని, లేదా షుగర్ కేన్ ఎక్కువగా పండించే ఏరియాల్లో ఉండేవాళ్ళు కాబట్టి ఇక్ష్వాకులు అనే పేరు వచ్చింది అనే విషయం మనకి ఎవరు చెప్తున్నారు అని అంటే బిఎస్ఎల్ హనుమంతరావు గారు చెప్తున్నారు. బిఎస్ఎల్ హనుమంతరావు గారు ఉన్నారు కదా, హిస్టారియన్, ఈయన కూడా. సో ఈయన రివీల్ చేస్తున్న ఇన్ఫర్మేషన్ ఏంటి అని అంటే, ఇక్షు అంటే షుగర్ కేన్, చెరుకుగడ. సో ఇది పండించే ఏరియాలో ఉండేవాళ్ళు లేదా ఇది గుర్తుగా కలవాళ్ళు అనే అర్థం అయి ఉండొచ్చు, అందుకనే వాళ్ళకు
ఇక్ష్వాకులు అనే పేరు వచ్చింది అని చెప్పి అంటున్నారు. ఓకేనా? సరే అయితే మరి నెక్స్ట్, ఈ ఇక్ష్వాకులు ఏ ఏరియాని రూల్ చేశారు? దే రూల్డ్ విచ్ ఏరియా? ఏ ఏరియాని వీళ్ళు పరిపాలించారు ఇక్ష్వాకుస్? కృష్ణా గోదావరి బేసిన్. ఎక్కడ? కృష్ణా గోదావరి, కృష్ణా నదికి గోదావరి నదికి మధ్య ఉన్న ప్రాంతం ఉంటది కదా, ఆ ఏరియాని రూల్ చేశారు. అంటే ఏమేమి వస్తాయి అని అంటే గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, కడప. సో ఈ ఏరియాస్ ని వీళ్ళు రూల్ చేయడం జరిగింది. గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, కడప ఏరియాస్ ని, కృష్ణా గోదావరి మధ్య ఉన్న ఈ 5 ఏరియాస్ ని ఇక్ష్వాకులు రూల్ చేయడం జరిగింది. ఓకే, క్లియరా? Yes, ma'am. ఓకే, నెక్స్ట్ పాయింట్కి వెళ్దామా? 5th పాయింట్, ఇక్ష్వాకుస్. ఇక్కడి నుంచి కొంచెం బాగా గుర్తుపెట్టుకోండి, ప్రతి ఒక్క డైనాసిటీ వాళ్ళకి కొన్ని నిక్ నేమ్స్ లాగా వస్తాయి. ఇప్పటి నుండి స్టార్ట్ అవుతాయి. ఇది ఇక్ష్వాకులు, ఆ తర్వాత బృహత్పలాయన, సాలంకాయన, ఆనంద గోత్రిక, వీళ్ళకందరికీ కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క నిక్ నేమ్ లాగా, ఇంకొక పేరు లాగా అట్లా ఉంటదన్నమాట. సో అట్లా ఇక్ష్వాకుస్ ని శ్రీపర్వతీయులు అని పిలుస్తారు. శ్రీపర్వతీయులు, శ్రీపర్వతీయులు అనేది ఇంకొకరి ఎవరి పేరు? ఇట్ ఈస్ ఆల్సో శ్రీపర్వతీయులు వర్ ఈజ్ అనదర్ నేమ్ ఫర్, అంటే ఏ డైనాసిటీ వాళ్ళకి? ఇక్ష్వాకుస్ కి. ఎందుకు శ్రీపర్వతీయులు అనే పేరు వచ్చింది? బికాస్ దేర్ క్యాపిటల్ వాస్ విజయపూర్. శ్రీపర్వత కాబట్టి, శ్రీపర్వతం వీళ్ళ క్యాపిటల్ కాబట్టి వీళ్ళకు శ్రీపర్వతీయులు అనే పేరు వచ్చింది. ఓకేనా? అసలు దానికి శ్రీపర్వతం అనే పేరు ఎందుకు వచ్చింది అంటే, శ్రీపర్వతం అంటే ఏంటి యాక్చువల్ గా అంటే, నల్లమల ఫారెస్ట్ ఏరియా ఉంది కదా, దాన్ని శ్రీపర్వతం అంటారనమాట. శ్రీశైలం అంటాం కదా, శ్రీశైలం అని కూడా దానికి అందుకే పేరు వచ్చింది. నల్లమల ఏరియాని రూల్ చేసిన వాళ్ళు కాబట్టి నల్లమలని శ్రీపర్వతం అని కూడా అంటారు కాబట్టి వీళ్ళని శ్రీపర్వతీయులు అని చెప్పి పిలుస్తారు. శ్రీపర్వతం వీళ్ళ క్యాపిటల్ కాబట్టి శ్రీపర్వతీయులు అని చెప్పి అంటారు. ఓకే, క్లియర్? ఓకేనా? ఈ 5 పాయింట్లు కాక ఇక్ష్వాకుస్ కొన్నిటికి చాలా స్పెషల్. అంటే ఏమంటారు, మనము పయనీర్స్ అంటామే. పయనీర్స్ అంటే ఏంటి చెప్పండి? One who started. ఏదైనా ఒక పనిని ఫస్ట్ టైం చేసేవాళ్ళు కదా. సో అట్లా ఫస్ట్ టైంలు ఇక్ష్వాకుస్ చాలా చేశారు. ఇక్ష్వాకుస్ వర్ పయనీర్స్ ఇన్ మెనీ థింగ్స్. అంటే కొన్ని స్పెషల్ ఫ్యాక్ట్స్ ఉన్నాయి ఇక్ష్వాకుస్ గురించి, అవేంటని చూద్దామా? స్పెషల్ ఫ్యాక్ట్స్ లేదా పాయింట్స్ ఏమన్నా అనుకోండి. స్పెషల్ ఫ్యాక్ట్స్ అబౌట్ ఇక్ష్వాకుస్. వీళ్ళు చాలా ఫస్ట్ టైంలు చేశారు, అప్పటి వరకు ఎవరు చెయ్యనివి ఇక్ష్వాకులు ఫర్ ద ఫస్ట్ టైం చేసిండేవి కొన్ని పనులు ఉన్నాయి. ఓకే, ఏంటది అని అంటే, ఫర్ ద ఫస్ట్ టైం టెంపుల్ కన్స్ట్రక్షన్ మొదలు పెట్టిండేది వీళ్ళే.
టెంపుల్స్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసిండేది ఫర్ ఫస్ట్ టైం వీళ్ళే. ఓకే, తర్వాత సాంస్క్రిట్ లో ఇన్స్క్రిప్షన్ ఫస్ట్ టైం వేయించిండేది ఆంధ్రాలో వీళ్ళే. సాంస్క్రిట్ ఇన్స్క్రిప్షన్ ఇన్ ఆంధ్ర ఫర్ ఫస్ట్ టైం. శాతవాహనులు ఎక్కడన్నా సాంస్క్రిట్ ఇన్స్క్రిప్షన్ ఇచ్చారా ఆంధ్రాలో కానీ ఇంకెక్కడన్నా కానీ? నో మేడం. ఆంధ్రాలో అని అంటున్నాం. మనకి గిర్నార్ ఇన్స్క్రిప్షన్ ఉంది కానీ అది ఉన్నది ఎక్కడ? గుజరాత్ లో. ఇప్పుడు మనం అంటున్న పాయింట్ ఏంటి? ఆంధ్రాలో సాంస్క్రిట్ ఇన్స్క్రిప్షన్ వేయించిన ఫస్ట్ డైనాసిటీ ఎవరు? ఇక్ష్వాకుస్. ఇక్ష్వాకుస్. నెక్స్ట్ ఇంకోటి, ఫర్ ద ఫస్ట్ టైం ఇన్స్క్రిప్షన్స్ మీద ఇన్స్క్రిప్షన్స్ వేయిస్తారు కదా, ఇన్స్క్రిప్షన్స్ మీద ఆ ఇన్స్క్రిప్షన్ చెక్కిన శిల్పి ఉంటారు కదా, స్కల్ప్టర్. సో ఆ స్కల్ప్టర్ నేము, తర్వాత మేడం వీళ్ళ లాంగ్వేజ్ ఏంటి Date. మేడం? ఏంటి లాంగ్వేజ్. లాంగ్వేజా? చెప్తాను. లాంగ్వేజ్ ఏంటి? అఫీషియల్ లాంగ్వేజా? ఎస్ మేడం. అఫీషియల్ లాంగ్వేజ్ ప్రాకృతే, కానీ సాంస్క్రిట్ మళ్ళీ మనకి కుంతల శాతకర్ణి లాగా ఇక్కడ కూడా ఒక ఆయన ఉన్నాడు, ఆయన దగ్గర వచ్చినప్పుడు చెప్తాను నేను. ఓకే మేడం. ఓకే, ఇప్పటికైతే ప్రాకృతనే గుర్తుపెట్టుకోండి. సాంస్క్రిట్ వచ్చినప్పుడు నేను చెప్తాను అది ఎక్కడ అని. అర్థమవుతుందా? ఓకే మేడం. సో ఇన్స్క్రిప్షన్స్ వేయించినప్పుడు ఇన్స్క్రిప్షన్ చెక్కిన అతని స్కల్ప్టర్ నేము, డేటు, ఇయర్ అండ్ మొత్తం అంటే క్లియర్ గా లైక్ టైమ్ ఇవన్నీ కూడా మెన్షన్ చేయడం ఫర్ ద ఫస్ట్ టైం. మనము అక్కడ అదంటాము, దాన్ని ఏమంటారు? ఇందాక చెప్పుకున్నాము, విజయశ్రీ శాతకర్ణి దగ్గర ఒక ఇన్స్క్రిప్షన్ ఉంది కదా, దాంట్లో డేట్, ఇయర్, టైం అవన్నీ ఉన్నాయి, కానీ అది ఇన్కంప్లీట్ కదా. సో అది కన్సిడర్ చేయలేము. కాబట్టి స్కల్ప్టర్ నేము, డేటు, ఇయర్, టైము ఇవన్నీ ఇన్స్క్రిప్షన్ లో వేయడం స్టార్ట్ చేసిన ఫస్ట్ డైనాసిటీ ఎవరు? ఇక్ష్వాకుస్. ఇక్ష్వాకుస్. అండ్ ఇంకొకటి ఫోర్త్ స్పెషాలిటీ ఏంటి అని అంటే, గ్రాండ్ ఫాదర్ నేమ్ గ్రాండ్ సన్ కి పెడతారు ఫర్ ఫస్ట్ టైం. అంటే వాళ్ళ నాన్న పేరు ఇప్పుడు ఒక సమ్ ఎక్స్ అనే ఒక పర్సన్ ఒక రాజు ఉన్నాడు అనుకోండి, వై జెడ్. ఇప్పుడు ఈ ఎక్స్ కొడుకు వై కొడుకు జెడ్ అయితే ఈ వై జెడ్ కి ఎక్స్ పేరు పెడతాడు, అంటే వాళ్ళ నాన్న పేరు పెడతాడు. సో గ్రాండ్ సన్ కి గ్రాండ్ ఫాదర్ నేమ్ పెట్టడం. మనకి ఇక్కడ ఉన్నదే నలుగురు రాజులు. ఓకే, ఒకసారి పేర్లు చూడండి, చెప్తాను మీకే అర్థమవుతుంది. ఫస్ట్ రాజు పేరేంటి? ఫస్ట్ రాజు పేరు శ్రీశాంతమూల. శ్రీశాంతమూల. సెకండ్ ఆయన పేరు వీరపురుష దత్త. వీరపురుష దత్త. థర్డ్ ఆయన పేరు, ఇప్పుడు వీరపురుష దత్త ఎవరి పేరు పెట్టాలి? శ్రీశాంతమూల పేరు కదా, కాబట్టి వాళ్ళ నాన్న పేరు కలిసి వచ్చేలాగా ఏమని పెట్టాడు అంటే యహువల శాంతమూల. ఏం పెట్టాడు? యహువల శాంతమూల. ఇప్పుడు యహువల శాంతమూలకి కొడుకున్నాడు, ఇప్పుడు ఇతను ఎవరి పేరు పెట్టాలి? వీరపురుష దత్త. సో ఆయన పేరు కలిసి వచ్చేలాగా రుద్రపురుష దత్త. ఇంతే, నలుగురు. సో ఒకరు వాళ్ళ నాన్న పేరు, ఇంకొకరు వాళ్ళ నాన్న పేరు. శ్రీశాంతమూల పేరు యహువల శాంతమూల, వీరపురుష దత్త పేరు రుద్రపురుష దత్త. పెట్టారా ఇట్లా గ్రాండ్ ఫాదర్ నేమ్లు గ్రాండ్ సన్లకి? సో అట్లా పెట్టడం ఫస్ట్ టైం వీళ్ళే చేసింది.
అంటే శాతకర్ణిలు కూడా పెట్టుకున్నారు కదా మేడం. అందరికీ లేవు కదా, ఇక్కడ చూడండి అందరికి ఉన్నారు. శ్రీశాంతమూల ఫస్ట్ అతను, వీరపురుషదత్తాకి వాళ్ళ నాన్న పేరు మరి ఏం ఉందో మనకు తెలియదు, బట్ వీరపురుషదత్త అని పెట్టాడు. మేబీ వాళ్ళ నాన్న పేరు కూడా అదే అయి ఉండొచ్చు. తర్వాత యహువలాకి వాళ్ళ నాన్న పేరు పెట్టాడు ఇతను. రుద్రపురుషదత్త వాళ్ళ నాన్న పేరు. ప్రతి ఒక్కరికి రాలేదు కదా మనకి శాతవాహనాస్ లో. Yes, madam. శాతకర్ణి అని పెట్టుకోవడం వేరు, యాజ్ ఇట్ ఈస్ పేరు పెట్టుకోవడం వేరు కదా. ఇక్కడ మొత్తం పేరంతా పెట్టుకున్నారు అట్లా. సో అదొక స్పెషాలిటీ. ఓకే, అండ్ నెక్స్ట్ 5th వన్ వచ్చేసి దీన్ని ఏమనొచ్చు, 1 సెకండ్. ఇప్పుడు మేనత్త అంటే ఐడియా ఉందా? మేనత్తలు అంటే ఎవరు? Aunt. ఆంటీ. ఆంటీ అంటే ఆంటీ అనేది ఎవరైనా అవ్వచ్చు. అంటే పెటర్నల్ ఆంటీ అంటాం కదా మేనత్త అంటే. Yes, madam. అంటే వాళ్ళ నాన్న వాళ్ళ సిస్టర్, ఇదర్ ఎల్డరో లేకపోతే యంగరో ఎవరన్నా అవ్వచ్చు. సో పెటర్నల్ ఆంటీ యొక్క డాటర్ ని పెళ్లి చేసుకునే సాంప్రదాయం. డాటర్ ని మ్యారేజ్ చేసుకునే కన్వెన్షన్ మొదలు పెట్టిండేది ఫర్ ద ఫస్ట్ టైం ఇక్ష్వాకుస్. అంటే అప్పటి వరకు ఎక్కడ అట్లాంటి సాంప్రదాయం మన ఆంధ్ర రీజియన్ లో లేదు. అంటే ఇప్పుడు ఇప్పుడు సపోజ్ వీరపురుషదత్త ఉన్నాడు అనుకోండి, శ్రీశాంతమూలుడికి అక్కలో చెల్లెలో ఉంటారు. సో వాళ్ళ కూతుర్లు ఉంటారు కదా, వాళ్ళని ఈయన పెళ్లి చేసుకోవడం అంటే బావ అవుతాడు ఇతను. సో అట్లా వాళ్ళని పెళ్లి చేసుకునే సాంప్రదాయం స్టార్ట్ చేసిండేది ఇక్ష్వాకుస్. అర్థమైందా? Yes, madam. నెక్స్ట్ 6th స్పెషాలిటీ, వీరగల్ ట్రెడిషన్ అనేది స్టార్ట్ చేశారు. వీరగల్ ట్రెడిషన్, వీరగల్లు లేదా వీరగల్ ట్రెడిషన్. వీరగల్లు ట్రెడిషన్ అంటే ఏంటి అనంటే, ఇప్పుడు యుద్ధానికి సోల్జర్స్ వెళ్తారు కదా, సోల్జర్స్ యుద్ధానికి వెళ్తారు. వెళ్ళినప్పుడు యుద్ధంలో చనిపోయారు అనుకోండి, అంటే మార్టిర్స్ అంటామే మనం, వాళ్ళకి గుర్తుగా వాళ్ళ వాళ్ళ విగ్రహాలను ప్రతిష్ఠించి వాటిని పూజ చేయడం, దాన్ని వీరగల్లు ట్రెడిషన్ అంటారు. వీరులు, వీరగల్లు అంటే యుద్ధంలో చనిపోయిన వాళ్ళకి గుర్తుగా కట్టే విగ్రహాలను ఏమంటారు? వీరగల్లు tradition. వీరగల్లు అంటారు. సో అట్లా వీరగల్లు ట్రెడిషన్ ని స్టార్ట్ చేసిండేది Ichthyophis. ఫర్ ద ఫస్ట్ టైం ఇక్ష్వాకుస్. నెక్స్ట్ 7th వన్, వీళ్ళు హరీతి అనే దేవతను, హరీతి అనే గాడెస్ ని పూజ చేయడం స్టార్ట్ చేశారు. హరీతి గాడెస్ వర్షిప్ స్టార్టెడ్ డ్యూరింగ్ ఇక్ష్వాకుస్. హరీతి అని అంటే అమ్మవారు, దేవత అన్నమాట. అంటే ఈ హరీతి అంటే ఎవరు అనంటే సేవియర్ ఆఫ్ చిల్డ్రన్ అని అర్థం. హరీతి అంటే సేవియర్ ఆఫ్ చిల్డ్రన్, పిల్లల్ని రక్షించే దేవత అని చెప్పి నమ్ముతారు. హరీతి దేవత అంటే ఎవరు అనంటే పిల్లల్ని కాపాడే దేవత హరీతి. ఈ హరీతి అనే దేవతను పూజించడం ఇక్ష్వాకుస్ టైంలో స్టార్ట్ అయింది. ఆ తర్వాత కూడా ఇది కంటిన్యూ అయింది. అండ్ ఈ హరీతి దేవతారాధన అనేదే మనకి ఇప్పటికి కూడా మనము గ్రామ దేవతలు అని పూజిస్తాం కదా. ప్రతి ఒక్క ఊరికి గ్రామ దేవత అని ఉంటది కదా.
సో ఆ గ్రామ దేవతకి ఇది ప్రయర్ ఒక ప్రెసిడెంట్ లాగా, అంటే ముందు ఫామ్. ఓకే, నెక్స్ట్ 8th వన్. నిర్బంధ సతి స్టార్టెడ్ డ్యూరింగ్ ఇక్ష్వాకు టైం. నిర్బంధ సతి మీన్స్ సతి వాజ్ మేడ్ కంపల్సరీ డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ ఇక్ష్వాకుస్. అంటే ఎవరన్నా హస్బెండ్ చనిపోతే సతి వాజ్ కంపల్సరీ, అంటే అది వాళ్ళ చాయిస్ కాదు. ఓకే, ఇక్ష్వాకుస్ టైంలో సతి అనేది వాళ్ళ చాయిస్ కాకుండా ఇట్ వాజ్ మేడ్ కంపల్సరీ. అర్థమైందా? ఏమైనా డౌట్ ఉందా ఇప్పటి వరకు చెప్పిన వాటిల్లో? ఎన్నిటికి స్పెషల్ వీళ్ళు 8 పాయింట్స్ ఉన్నాయి. ఒకటి, టెంపుల్ కన్స్ట్రక్షన్ స్టార్టెడ్ ఫర్ ద ఫస్ట్ టైం డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ ఇక్ష్వాకుస్. తర్వాత సాంస్క్రిట్ ఇన్స్క్రిప్షన్ ఆంధ్రాలో వేయించిన ఫస్ట్ రాజవంశం ఇక్ష్వాకుస్. ఇన్స్క్రిప్షన్స్ మీద స్కల్ప్టర్ నేము, టైము, ఇయర్, ప్లేస్ అన్ని చెక్కించిన ఫస్ట్ డైనాసిటీ ఇక్ష్వాకుస్. అండ్ వాళ్ళ తాతల పేర్లు వాళ్ళ పిల్లలకి వాళ్ళ ఫాదర్ నేమ్ వాళ్ళ పిల్లలకి పెట్టడం స్టార్ట్ చేసిన ఫస్ట్ డైనాసిటీ ఇక్ష్వాకుస్. అండ్ వాళ్ళ మేనత్త పిల్లల్ని, పెటర్నల్ లాంటి డాటర్నల్ ని పెళ్లి చేసుకునే సాంప్రదాయం స్టార్ట్ చేసింది ఇక్ష్వాకుసే. అండ్ వీరగల్లు ట్రెడిషన్ వీళ్ళ టైంలోదే, అంటే యుద్ధంలో చనిపోయిన వాళ్ళకి గుర్తుగా విగ్రహాలను పెట్టి వాటిని వర్షిప్ చేయడము. అంతేకాకుండా హరితి దేవతారాధన. హరితి దేవత అంటే పిల్లల్ని కాపాడే దేవత. సో ఆమెకి గాజులు ఇచ్చి మొక్కి పూజ చేస్తారనమాట. సో ఆ హరితి దేవత ఆరాధన అనేది స్టార్ట్ అయింది ఇక్ష్వాకుస్ టైంలో. అండ్ లాస్ట్ వన్, నిర్బంధ సతి ఆల్సో స్టార్టెడ్ డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ ఇక్ష్వాకుస్. ఓకే, క్లియరా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? క్లియర్. నెక్స్ట్ పాయింట్కి వెళ్దామా? ఇక్ష్వాకుస్ ఆంధ్ర పీపుల్, ఆంధ్ర రూలర్స్. ఇక్ష్వాకుస్ రూల్డ్ ఆంధ్ర అని చెప్పి, ఇక్ష్వాకుస్ ఆర్ ఆంధ్ర రూలర్స్ అని చెప్పి కన్ఫర్మ్ చేసినటువంటి హిస్టారియన్ ఎవరు అని అంటే బిషప్ కాల్డ్వెల్. బిషప్ కాల్డ్వెల్ అనే అతను హీ కన్ఫర్మ్డ్ దట్ ఇక్ష్వాకుస్ రూల్డ్ ఆంధ్ర. వీళ్ళు ఆంధ్ర వాళ్ళే, ఆంధ్రాని రూల్ చేశారు అని చెప్పి కన్ఫర్మ్ చేసిన హిస్టారియన్ ఎవరు? బిషప్ కాల్డ్వెల్. వీళ్ళు ఆంధ్ర వాళ్ళు అని అనడానికి ఇతను చెప్పినటువంటి 2 పాయింట్లు ఏంటి అని అంటే, ఒకటి వచ్చేసి వీళ్ళ యొక్క నేమ్స్, ఒకటి వచ్చేసి వీళ్ళ యొక్క పేర్లు, అండ్ రెండోది వచ్చేసి ఈ మేనత్త కూతుర్లని పెళ్లి చేసుకోవడము అని అన్నామే, అది ఇట్ ఈజ్ అన్ అనార్య ట్రెడిషన్ అని అంటారు. అనార్య ట్రెడిషన్. మనకి ఆర్యులు, ద్రవిడులు అని 2 రకాలుగా డివైడ్ చేస్తారు కదా ఇండియన్స్ ని. ఆర్యులు అని అంటే వింధ్యా మౌంటైన్స్ కి పైన ఉన్నదంతా ఆర్యావతం అంటాం. ఆర్యావతం. ఈ కింద ఉన్న పార్ట్ అంతా దక్షిణాపదం అంటాం, అంటే నార్త్ సౌత్. సో ఇక్కడ ఉండే వాళ్ళంతా ఆర్యాస్, ఆర్యులు. ఈ కింద ఉన్న వాళ్ళంతా ద్రవిడులు అంటాం. ద్రవిడులు లేదా అనార్యులు. అనార్యులు అని అంటే ఆర్యులు కాని వాళ్ళు అని, అనార్యులు అని అంటాం. సో ఇట్లా మేనత్త కూతుర్లను పెళ్లి చేసుకునే పద్ధతి ఆర్యులకు లేదు. కాబట్టి ఖచ్చితంగా ఇక్ష్వాకులు ఈ సౌత్ రీజియన్ వాళ్ళే, ఆంధ్ర వాళ్ళే అని చెప్పి బిషప్ కాల్డ్వెల్ చెప్పాడు మనకి. ఓకే, అండ్ ఇంకా పేర్ల విషయానికి వద్దాం. ఈ పేర్లను ఈయన ఎట్లా తీసుకున్నాడు అని అంటే, వీళ్ళల్లో మనం ఇప్పుడు చెప్పుకునేటప్పుడు కొన్ని పేర్లు వస్తాయి, లైక్ చెలికశ్రీ, ఓకే, తర్వాత అడవిశ్రీ,
బాపిశ్రీ, ఇట్లాంటివి కొన్ని పేర్లు వస్తాయి. ఈ అడవి, బాపి, చెలిక ఇవన్నీ ఏం వర్డ్స్? ప్యూర్ తెలుగు వర్డ్స్ కదా ఇవి. సో తెలుగు వర్డ్స్ ఇవి, తెలుగు నేమ్స్ ఇవన్నీ కూడా. సో కాబట్టి వీళ్ళు ఆంధ్ర రీజియన్ ని రూల్ చేసిన వాళ్ళే అని చెప్పి బిషప్ కాల్డ్వెల్ చెప్తున్నాడు. ఓకేనా? ఓకే, క్లియరా? Yes, madam. నెక్స్ట్ ఇంకొక పాయింట్, మనము రాజుల గురించి స్టార్ట్ చేసుకునే కన్నా ముందు ఒకసారి నలుగురు రాజులు అన్నాం కదా, ఒకసారి వాళ్ళ పేర్లు చెప్పండి. Sri Shantamula, ఫస్ట్ వచ్చేసి శ్రీ శాంతమూల, నెక్స్ట్ Veera Purushadatta, వీర పురుషదత్త, నెక్స్ట్ థర్డ్ యెహోవాల శ్రీశాంతములు. యెహువల, ఇతని పేరే కదా యెహువల అనేది ఒక్కటి గుర్తుపెట్టుకుంటే చాలు. యెహువల శాంతమూల. నెక్స్ట్ ఫోర్త్ పురుషదత్త. రుద్ర పురుషదత్త. ఈ నలుగురు రూలర్స్ కి ఒక్కొక్కరికి ఒక్కొక్క స్పెషాలిటీ ఉంది కదా. శాంతమూల ఎవరు? ఫౌండర్ కదా. yes, madam. వీరపురుషదత్త Greatest ruler, గ్రేటెస్ట్ రూలర్. రుద్రపురుషదత్త last ruler, లాస్ట్ రూలర్. మరి యెహోవా శాంతమూలాకి స్పెషాలిటీ ఏంటి అని అంటే, హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ఇయర్స్ రూల్ చేసిన కింగ్, హైయెస్ట్ రూల్డ్ కింగ్. అట్లా ఒక్కొక్కరు ఒక్కొక్క దాని రకంగా స్పెషల్ అయ్యారు వీళ్ళు. లాస్ట్ కింగ్, ఫౌండర్ శాంతమూల, గ్రేటెస్ట్ వీరపురుషదత్త, హైయెస్ట్ రూల్డ్ కింగ్ యెహోవా శాంతమూల, లాస్ట్ కింగ్ రుద్రపురుషదత్త. సో నలుగురు ఏదో ఒక రకంగా ఫేమస్ గా ఉన్నారు వీళ్ళు. ఇప్పుడు ఒక్కొక్క రూలర్ గురించి డిస్కస్ చేసుకుంటూ వెళ్దాం, సరేనా? సో పొలిటికల్ హిస్టరీ స్టార్ట్ చేస్తున్నాం. ఇక్ష్వాకుస్ యొక్క పొలిటికల్ హిస్టరీ. సరే, ఈ లోపల ఒక్కసారి చెప్పండి, వీళ్ళకి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ మనం డిస్కస్ చేసింది. హూ వాజ్ ద ఫౌండర్ ఆఫ్ ఇక్ష్వాకు డైనాసిటీ? Sri Shantamula, ఓకే, వాట్ ఈస్ ద టైం పీరియడ్? 225 to 300. 225 to 300, 300 AD. 300 AD. Official symbol? Lion. Capital? Vijaypur, Vijaypuri. Official language? Prakrit, Prakrit. Okay. Tarvata official religion? Saivam, What was the religion that they most patronized? Buddhism, Buddhism. Who was the greatest? Veera Purushadatta. Veera Purushadatta, Who was the one who ruled for highest number of years? Yehovala, Yehowala Yehuvala Shantamula. And who was the last ruler? Rudra Purushadatta, Which inscription reveals us the information that Sri Santamula once acted as Mahatalavara to Satavahanas? Panigiri inscription, Good. And which inscription gives us the information that Ikshvakus are once feudatories of Satavahanas? Alluri inscription. Allur inscription. Very good. So, who told us that as they own the symbol of sugarcane, that's why they were called as Ikshvakus? DSL Hanumantarao, DSL Hanumantarao. Okay. According to Matsya Purana, how many years they ruled? 75, How many kings were there? 7, But according to inscriptions, how many known kings of Ikshvakus we know? 4, 4 only. Okay. And next, coming to the special facts about Ikshvakus, వాళ్ళవి చెప్తారా ఏమైనా గుర్తుంటే?
Temple construction. టెంపుల్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసిన ఫస్ట్ డైనాసిటీ. తర్వాత Sanskrit inscription in Andhra. ఫస్ట్ టైం సాంస్క్రిట్ ఫస్ట్ అన్ని ఫస్ట్లు అని చెప్పాలి. ఫస్ట్ సాంస్క్రిట్ Okay. ఇన్స్క్రిప్షన్ ఇన్ ఆంధ్ర ఫర్ ద ఫస్ట్ టైం. తర్వాత They named their father name to their sons. ఎవరి నేమ్? One's father name to their sons. ఫాదర్ నేమ్ టు దేర్ సన్స్. ఓకే, ఇంకా They first made compulsory in Nirbandhana Sati. నిర్బంధ సతిని నిర్బంధ సతి అంటేనే కంపల్సరీ అని. నిర్బంధ సతి ఇంట్రడ్యూస్ చేసిన ఫస్ట్ డైనాసిటీ. తర్వాత Inscription mentioned sculpture's name, స్కల్ప్చర్స్ and date. నేమ్, టైమ్ అండ్ డేట్. ఓకే, ఇంకా Veeragallu tradition. వీరగల్లు ట్రెడిషన్. ఓకే, ఇంకా Worshipped goddess Hariti. హరీతి. Hariti. హరీతి. ఇంకా They married their cousins. They married their cousins, Manatta Kutu. ఓకే ఓకే, అంతేనా? ఇంకేమైనా ఉన్నాయా? అంతే కదా. సో ఇవి కీ ఫ్యాక్ట్స్. సో పొలిటికల్ హిస్టరీలోకి వస్తే ఫస్ట్ కింగ్ వాసిష్ఠీపుత్ర శ్రీశాంతమూల. వాసిష్ఠీపుత్ర శ్రీశాంతమూల. ఈయన ఏంటంటే పులమావి 3 తర్వాత ఈయన రాజయ్యాడు. సో హీ మేడ్ అంటే ఈయన ఫౌండర్. తర్వాత హీ మేడ్ క్యాపిటల్ గా దేన్ని చేసుకున్నాడు ఈయన? Vijaypuri. విజయపురిని క్యాపిటల్ గా చేసుకొని ఇక్ష్వాకు డైనాసిటీని స్థాపించడం జరిగింది. ఓకే, అండ్ ఈయనకున్నటువంటి టైటిల్ బిరుదు వచ్చేసి మహారాజు. టైటిల్ ఏంటి? Maharaju. మహారాజు. ఓకే, అండ్ ఈయన ఫాలో అయిన రిలీజియన్ వచ్చేసి వైదిక రిలీజియన్. వైదిక మతాన్ని ఫాలో అయ్యాడు. అఫీషియల్ రిలీజియన్ వీళ్ళది ఇదే అన్నాం కదా, శైవం. సో వైదిక Yes. మతము అంటే దాంట్లో ఏది అంటే ఎక్కువగా ఫాలో అయినది శైవం. అంటే ఎవరిని పూజించేవాడు ఈయన వైదిక రిలీజియన్ లో భాగంగా అంటే విరూపాక్షపతి. ఈ వర్షిప్డ్ విరూపాక్షపతి. విరూపాక్షపతి అని అంటే శివుడు. విరూపాక్షపతి అంటే శివ. అండ్ మహాసేనుడు. మహాసేన అంటే కుమారస్వామి ఐడియా ఉన్నాడా? శివుడి సన్ కుమారస్వామి, సుబ్రహ్మణ్య స్వామి అంటాం, ఆయన మహాసేన. ఓకే, సో ఇది వాసిష్ఠిపుత్ర శాంతమునుడు వర్షిప్ చేసిండేది ఎవరిని? విరూపాక్షపతి ఇంకా మహాసేన. అండ్ వాసిష్ఠిపుత్ర శ్రీశాంతమూల పర్ఫార్మ్డ్ మెనీ యజ్ఞాస్ అండ్ యాగాస్. ఈయన వైదిక మతం కదా, హీ పర్ఫార్మ్డ్ యజ్ఞాస్ అండ్ యాగాస్. ఏమేం చేశాడు ఈయన? ఫర్ ఎగ్జాంపుల్ అశ్వమేధ యాగం చేశాడు. తర్వాత రాజసూయ యాగం చేశాడు. తర్వాత వాజపేయ యాగం చేశాడు. సో ఇట్లా రకరకాల యజ్ఞాలు యాగాలు చేశాడు. ఇట్లా యజ్ఞ యాగాలు చేసి కొన్ని టైటిల్స్ తీసుకున్నాడు. అంటే జనరల్ గా ఇట్లా వీటిల్లో ఒక్కొక్క యాగం చేస్తే ఒక్కొక్క టైటిల్ వస్తుంది అనమాట. సో ఏ యాగంకి ఆయనకి ఏ టైటిల్ వచ్చింది? ఓకే, వాజపేయ యాగం. వాజపేయ యాగం చేస్తే ఏమొచ్చింది? అశ్వమేధ యాగం చేస్తే ఏమొచ్చింది?
నరమేధ యాగం. నరమేధ యాగం చేస్తే ఏమొచ్చింది? వాజపేయ యాగం. వాజపేయ యాగం చేసినందుకు ఇతనికి వచ్చిన టైటిల్స్ హీ అక్వైర్డ్. ఈ యాగాలు చేసినందుకు గాను ఏమేం గెలుచుకున్నాడు ఇతని టైటిల్స్? ఏమేం టైటిల్స్ వచ్చాయంటే వాజపేయ యాగం చేసినందుకు సామ్రాట్ అండ్ విరాట్. ఏమేమి వచ్చాయి? సామ్రాట్ అండ్ విరాట్. విరాట్. అశ్వమేధ యాగం చేసినందుకు స్వరాట్. ఏమొచ్చింది? స్వరాట్. నెక్స్ట్ నరమేధ యాగం చేసినందుకు ఏక విరాట్. వాజపేయ యాగం చేస్తే సామ్రాట్ విరాట్. అశ్వమేధ యాగం చేసినందుకు స్వరాట్. నరమేధ యాగం చేసినందుకు ఏక విరాట్. ఇవి అతను గెలుచుకున్నటువంటి, అతను సాధించిన టైటిల్స్ ఆ యజ్ఞాలు చేసి. అర్థమవుతుందా? అండ్ ఈయన ఈ యజ్ఞయాగాదులు చేశాడు అనడానికి గుర్తులేంటి అని అంటే, వీటికి సోర్సెస్ ఏంటి అంటే, ఒకటి కాయిన్స్. ఇతని టైంవి కాయిన్స్ కొన్ని దొరికాయి విత్ ఈ యజ్ఞాల సింబల్స్ తోటి, అశ్వమేధ యాగం చేస్తున్న సింబల్స్ అట్లాంటివి కొన్ని కాయిన్స్ దొరికాయి శాంతముని టైంవి. అండ్ రెండోది వచ్చేసి నాగార్జున కొండ, అంటే ఈ విజయపూర్ ఉంది కదా వీళ్ళ క్యాపిటల్. సో ఈ నాగార్జున కొండ దగ్గర అశ్వమేధ యాగ వేదిక దొరికింది. అశ్వమేధ యాగ వేదిక అంటే స్టేజ్ లాగా, ఇట్లా హోమంది ఉంటది కదా, ఇట్లా ఒక ప్లేస్ లాగా, ఇట్లా ఇక్కడ హోమం చేస్తున్నట్టుగా అట్లా ఉంటది కదా. సో ఇట్లాంటిది మనకి అశ్వమేధ యాగం చేసే వేదిక నాగార్జున కొండలో దొరికింది. అండ్ అక్కడ చేసిన ఎక్స్కవేషన్స్ ద్వారా తెలిసిండేది అది శ్రీశాంతముని టైంది అని. అంటే ఆ యజ్ఞ వేదిక అతనే వాడుకొని చేసినట్టే కదా దాన్ని. అండ్ అంతేకాకుండా ఈయన ఇట్లా యజ్ఞాలు యాగాలు చేస్తారు. జనరల్ గా యజ్ఞ యాగాదులు చేసినప్పుడు ఏం చేస్తారు? అవి అయిన తర్వాత డొనేషన్స్ ఇస్తారు కదా. సో ఆయన అట్లా చాలా డొనేషన్స్ చేశాడు. పర్టికులర్ గా ఈయన అగ్రికల్చర్ ని ఎక్కువగా ప్రోత్సహించాడు అనమాట. దేన్ని? అగ్రికల్చర్ కి హై ఇంపార్టెన్స్ ఇచ్చాడు. అండ్ ఈయన చేసే డొనేషన్స్ కూడా దాని రిలేటెడ్ గానే ఉండేదన్నమాట. సో కాబట్టి ఈయన ఎక్కువగా ఏం చేసేవాడు అని అంటే, నాగళ్ళు అంటాము, మీకు చెప్పాను కదా ఆల్రెడీ ఇంతకు ముందు, నాగలి ఇట్లా దున్నడానికి, కల్టివేట్ చేయడానికి యూజ్ చేసేది, ప్లౌ. సో వాటిని, తర్వాత ఆవులని, కౌజ్, వాటిని, తర్వాత ల్యాండ్ ని ఎక్కువగా డొనేషన్స్ చేసేవాడు. అగ్రికల్చర్ కే కావాల్సిన వివేనా. సో ఈయన ఎన్ని నాగళ్ళు ఇచ్చాడు అని అంటే, ఈ నాగలిని ఇంకో పేరు ఏమని చెప్పుకున్నాం మీకు? హాలికులు అని దగ్గర చెప్పాను శాతవాహనాసులో, గుర్తుందా? హాలికులు అంటే ఫార్మర్స్, హలము అంటే నాగలి అని చెప్పి, గుర్తుందా? వినపడుతోందా? ఎస్ మేడం. సో నాగలికున్న ఇంకో పేరు హలం. కాబట్టి ఈయన ఎన్ని డొనేషన్స్ చేశాడు అంటే, ఇతనికి ఒక టైటిల్ ఉంది. ఇతనికి శ్రీశాంతమూలకి ఒక బిరుదు వచ్చిందనమాట ఆయన చేసిన డొనేషన్స్ కి గాను. ఏంటా బిరుదు అనంటే శతసహస్ర హలదాత. శతసహస్ర హలదాత అనే టైటిల్ ఉంది. శతసహస్ర హలదాత అనే టైటిల్ ఎవరికి ఉంది?
ఇది ప్రీవియస్ శ్రీ క్వశ్చన్. శ్రీశాంతమూల. శ్రీశాంతమూలుడికి. శత సహస్ర హలదాత అంటే, శత అంటే 100, సహస్ర అంటే 1000, 1000 అంటే 100 thousands అని. అంటే ఎంత? 1 lakh. 1 lakh కదా, సారీ. శత సహస్ర హలదాత అంటే 1 lakh. సో 1 lakh హలాలను దానం చేసిన వాడు అని. 1 lakh హలాలు అంటే నాగళ్లను, 1 lakh ప్లౌస్ ని డొనేట్ చేసిన వాడు అనే అర్థంతో ఏమంటున్నాము, శత సహస్ర హలదాత అనే బిరుదు వచ్చింది అని అంటే వీ కెన్ అండర్స్టాండ్ లైక్ హౌ మచ్ హీ డొనేటెడ్, అంతే కదా. ఓకే, అంతేకాకుండా ఈయనకి ఇంకా టైటిల్స్ ఏమున్నాయి, గో శత సహస్ర, గో శత సహస్ర అంటే మళ్ళీ అగైన్ 1,00,000 గోవులను దానం ఇచ్చిన వాడు అని, 1 lakh గోవులను. అండ్ మహాదానాధిపతి, మహాదానాధిపతి ఇన్ని దానాలు చేస్తాడు కాబట్టి మహాదానాధిపతి. ఓకే, అండ్ ఆల్రెడీ మనం ఒక టైటిల్ చెప్పుకున్నాం, దట్ ఈస్ మహారాజు. ఇవి కాకుండా ఇంకా సామ్రాటు, స్వరాటు, విరాటు, ఏక విరాటు, ఇవన్నీ ఎవరి టైటిల్స్? శ్రీశాంతమూల. శ్రీశాంతమూలవి. ఓకే, సో శ్రీశాంతమూల అంటే ఏం గుర్తు రావాలి మనకి పాయింట్లు? ఈయన చాలా యజ్ఞాలు యాగాలు చేశాడు, వాటికి గాను ఈయనకు సామ్రాట్, స్వరాట్, విరాట్, ఏక విరాట్ టైటిల్స్ వచ్చాయి. అండ్ తర్వాత ఈయన వైదిక రిలీజియన్ ని ఫాలో అయ్యేవాడు, విరూపాక్షపతి మహాసేనాన్ని పూజించేవాడు. ఈయన యజ్ఞాలు యాగాలు చేసి డొనేషన్స్ విపరీతంగా ఇచ్చేవాడు. సో కాబట్టి హీ గాట్ ద టైటిల్ శత సహస్ర హలదాత, గో శత సహస్ర, మహాదానాధిపతి అనే బిరుదులు వచ్చాయి. ఓకే, అండ్ నెక్స్ట్ ఇతని దగ్గర ఇంకా కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి అంటే, ఇతని టైంలో రోమన్స్ తోటి మనకి అప్పటికే బాగుండింది కదా శాతవాహనాస్ టైం నుంచే. ఎస్ మేడం. సో ఈ రోమన్స్ ఈ శ్రీశాంతమూల టైంలో, శ్రీశాంతమూల పీరియడ్ లో రోమన్స్ మన విజయపురి ఉంది కదా, నాగార్జునకొండ. సో విజయపురిలో ఏం చేశారు వీళ్ళు, ఒక స్టేడియం కట్టించారు. స్టేడియం అంటే లైక్ ఓపెన్ ఆడిటోరియం లాగా స్టేడియం ని కన్స్ట్రక్ట్ చేశారు. స్టేడియం వాస్ కన్స్ట్రక్టెడ్. రోమన్స్ శ్రీశాంతమూల పీరియడ్ లో విజయపురిలో ఒక స్టేడియం ని కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. ఓకే, అదొక పాయింట్. అండ్ ఇంకో పాయింట్ వచ్చేసి, ఈయన తన ఎంపైర్ ని ఎక్స్పాండ్ చేసుకోవడం కోసం, ఫర్ ఎక్స్పాన్షన్ ఆఫ్ హిజ్ ఎంపైర్, ఈయన ఏం చేశాడు, ఫర్ ఎక్స్పాన్షన్ ఆఫ్ హిజ్ ఎంపైర్ జనరల్ గా యుద్ధాలు చేస్తారు, కానీ ఈయన మ్యాట్రిమోనియల్ అలయన్సెస్ ని నమ్ముకున్నాడు. వేటిని? మ్యాట్రిమోనియల్ అలయన్సెస్ తో ఎక్కువగా ఆయన తన ఎంపైర్ ని ఎక్స్పాండ్ చేసుకున్నాడు. ఓకే, అంటే తన కొడుకుని తన కొడుకు పెళ్లిళ్ళు చేయడం ద్వారా, సో అట్లాంటి వాటి ద్వారా ఈయన తన ఎంపైర్ ని ఎక్స్పాండ్ చేసుకున్నాడు అనమాట. అది తెలియాలంటే మనకి ఫస్ట్ ఇతని ఫ్యామిలీ మెంబర్స్ ఎవరెవరు అనేది తెలియాలి. తన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు, వాళ్ళ ద్వారా ఈయన తన ఎంపైర్ ని ఈ అలయన్సెస్ ద్వారా ఎలా ఎక్స్పాండ్ చేసుకున్నాడు అనేది తెలియాలి. సో జస్ట్ ఇప్పుడైతే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వరకు చెప్పుకుందాము. అండ్ రేపు ఈయన తన ఎంపైర్ ని ఎట్లా ఎక్స్పాండ్ చేశాడు వాళ్ళ ద్వారా అనేది చెప్పుకుందాం. ఓకే, సో ఫస్ట్ ఈయన ఫ్యామిలీ మెంబర్స్. ఈయన పేరు శ్రీశాంతమునుడు మనకు తెలుసు. ఈయన తన వైఫ్ పేరు మాఠరి శ్రీ. తన వైఫ్ పేరు, ఇవి
కొంచెం కన్ఫ్యూజింగ్ గా ఉంటాయి ఈ పేర్లు, బికాస్ అందరికి లాస్ట్ లో శ్రీ అనే వస్తుంది. తన వైఫ్ పేరేంటి? మాటరి శ్రీ. మాఠరి శ్రీ. కొడుకు పేరు తెలుసు మీకు ఏంటి? రుద్ర కాదు, వీరపురుషదత్త. ఓకే. అండ్ ఈయనకి ఇంకొక డాటర్ కూడా ఉంది, ఒక కొడుకు ఒక కూతురు. కొడుకు పేరు వీరపురుషదత్త, కూతురు పేరు అటవీ శాంతిశ్రీ. అటవీ శాంతిశ్రీ. మీకు ఇందాక పేర్ల దగ్గర చెప్పానే అటవీ శ్రీ అని అట్లా వస్తాయని చెప్పి, చూడండి అటవీ శాంతిశ్రీ ఇది ఎవరు? శ్రీశాంతమూల యొక్క డాటర్ పేరు. ఓకే. అండ్ ఈయనకి ఇద్దరు సిస్టర్స్ ఉన్నారు. ఎవరున్నారు? సిస్టర్స్, చెల్లెళ్ళు అనుకోండి, చెల్లెళ్ళు అక్కలో, మొత్తానికి ఇద్దరు సిస్టర్స్ అయితే ఉన్నారు. వాళ్ళ పేర్లు, ఒకరి పేరు శాంతశ్రీ, శాంతశ్రీ, శాంతి కాదు శాంతశ్రీ. ఇంకొకరి పేరు హర్మ్యశ్రీ, హర్మ్యశ్రీ. శాంతశ్రీ, హర్మ్యశ్రీ, వీళ్ళిద్దరు శ్రీశాంతమూలుడి యొక్క సిస్టర్స్. ఓకే. సో శ్రీశాంతమూల యొక్క ఫ్యామిలీ ఇది, శ్రీశాంతమూల ఫ్యామిలీ. శ్రీశాంతమూల యొక్క వైఫ్ పేరేంటి? మాటరి శ్రీ. మాఠరి శ్రీ. శ్రీశాంతమూల కొడుకు పేరు వీరపురుషదత్త. వీరపురుషదత్త. కూతురు పేరు అటవీ శాంతిశ్రీ. అటవీ శాంతిశ్రీ. ఇద్దరు చెల్లెళ్ళ పేర్లు శాంతిశ్రీ, హర్మ్యశ్రీ. ఓకే. సో వీళ్ళ ద్వారా ఈయన ఏం అలయన్సెస్ పెట్టుకున్నాడు, ఏ రకంగా ఎంపైర్ ని ఎక్స్పాండ్ చేశాడు, ఇది మనము తర్వాత డిస్కస్ చేద్దాం. ఓకే.